U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకులు. ఈ వారం మీనరాశి వారికి శుభప్రదంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ప్రతిసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ వంటివి జరగడానికి, ఎముకలకు సంబంధించినటువంటి విరుపు లేదా ఎముకలకు సంబంధించినటువంటి నొప్పి, బాధలు వంటివి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించండి. మీరు ఎక్కువగా ఇష్టపడేటటువంటి వ్యక్తుల నుంచి కొంత ఎడబాటు ఏర్పడడం వలన మానసిక చింతకు గురి అవుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని ఇష్టపడేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీకు వారి యొక్క ఎడబాటు కూడా ఇబ్బందికరంగా ఉండదు. అవతల వ్యక్తికి కూడా ఎన్నో పనులు ఉంటాయి అనే ఉద్దేశం మీకు కలిగినప్పుడు వారిపైన మీకు తప్పుడు అభిప్రాయం అనేటటువంటిది రాదు. లేని పక్షంలో వారిపైన ఆలోచనలు పెంచుకుంటూ మానసికంగా ఇబ్బంది పడడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఈ వారం తగిన శ్రద్ధలను తీసుకోవడం అవసరం. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా వృద్ధిని పొందడానికి ఏదైతే అవకాశం ఉంటుందో దానికోసం తగిన ప్రణాళికలు చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించండి. తద్వారా ఆరోగ్యంగా కూడా ఉపయుక్తంగా ఉంటుంది. లేని పక్షంలో ఆరోగ్యంగా కొన్ని ఇబ్బంది పడతారు. శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు ఏర్పడతాయి. మీకు తరచూ కూడా ఇబ్బందులు, గొడవలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వార అంతంలో కొంచెం శుభ పరిణామాలు కలుగున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అప్పుడు కూడా మానసిక విచారం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఈ వారం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించడం మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది గోచార ఫలితాలను ఆధారంగా చేసుకొని మనము చెప్తూ ఉన్నాము. కానీ ఎవరికైతే జన్మజాతకం ఉంటుందో వారి యొక్క జన్మజాతకంలో గ్రహాలు స్థితి పొందినటువంటి విషయాలకు అనుగుణంగా మీకు మీ జీవితాలలో ఆ యొక్క పరిణామాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి జాతకులు కూడా, ప్రతి నక్షత్ర జాతకులు, ప్రతి రాశి జాతకులు కూడా ఈ యొక్క అంశాలను గమనించాలి. అలాగే ఇప్పుడు మీనరాశి వారికి ప్రత్యేకంగా ఈ శని ఏలినాటి శని కాలం ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరాలు కూడా కొన్ని చికాకులు ఏర్పడతాయి. అలాగే దానిని ఆధారంగా చేసుకుంటూ ప్రతి వారము కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి లేదా ఎటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఎందుకు అంటే ప్రతిసారి కూడా ఏలినాటి శనిలో అందరికీ ఇబ్బందే జరగదు. కొన్ని శుభ పరిణామాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి మీనరాశి వారికి కూడా ఈ వారం చికాకులు ఏర్పడినప్పటికీ తరువాత కాలంలో కూడా మీకు శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిగులు చెందవలసిన అవసరం అనేటటువంటిది లేదు. శ్రీమన్నారాయణుడిని అర్చించండి. తద్వారా మీకు సకల శుభాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది.